హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను మంచి వంటకంతో ఈరోజు నేను ముందుకు వచ్చానండి. అదేంటంటే కొరమేను ఇగురు, దాని కాంబినేషన్ వచ్చేసి పచ్చి పులుసు అండి. కొరమేను ఇగురికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. ఇదిగోండి, కొరమేను చక్కగా క్లీన్ చేసుకొని ముక్కలు కోసుకున్న కొరమేను చేపలు అయ్యి చూసారా. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆయిల్ అండి. పచ్చి పులుసు కావాల్సిన దానికి పదార్థాలు చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర. ముందుగా అండి చింతపండుని మనం నానబెట్టుకుందాం ఒక పావు గంట అరగంట. ఇప్పుడు మనం వంట మొదలు పెట్టేసుకుందామండి కొరమేను ఎగురికి. ఇదిగోండి, ముందుగా మనం ఈ కొరమేను చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు పట్టించుకొని ఉంచుకుందామండి. లైట్గా ఉప్పు కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. మనం కూర ఉడికేటప్పుడు మళ్ళీ ఉప్పు, కారం పడతాయి. ఈ ఉప్పు, కారం, పసుపు కలిపి ఉంచుకుంటే ముక్కకి చక్కగా ఊరి ముక్కకు పడుతుందండి, టేస్ట్గా ఉంటుంది. వేసుకొని చక్కగా కలుపుకుందాం. కలిపేసి మనం మినిమం ఈలోపు ఉల్లిపాయలు అన్నీ వేగేలోపు చక్కగా మూత పెట్టుకొని ఒక అరగంట సేపు ఉంచుకుంటే ఉప్పు, కారం దానికి ముక్కకు పడుతుందండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకొని. ఇప్పుడు మనం పచ్చి పులుసు రెడీ చేసుకుందాం. ఇదిగోండి, చింతపండు నానింది చక్కగా. అట్లాగా మనం గుజ్జుని అంతా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని ఆ చింతపండు నీళ్ళని ఒక గిన్నెలో వేసుకొని ఉప్పంతా పారేయాలండి. చక్కగా వచ్చినంత వరకు పిండుకొని ఈ రసం అట్లాగా గిన్నెలో వేసుకోవాలి. ముందుగా ఉప్పు, తగినంత ఉప్పు, తగినంత కారం, పసుపు, కొంచెం పసుపు వేసుకొని మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక రబ్బ కరివేపాకు. దీనికి తాలింపులతో పని లేదండి పచ్చి పులుసుకి. చక్కగా చూసారుగా ఏమేమి వేసామో చక్కగా కలుపుకొని మనం మూత పెట్టేసి పక్కన. సింపుల్ అండి ఇది పచ్చి పులుసు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రసం, సాంబారు ఇవన్నీ ఏంటంటే ప్రాసెస్ లేట్ అవుతుంది. ఈ పచ్చి పులుసు కొరమేను ఇగురికి చాలా మంచి కాంబినేషన్ అండి. ఇది మినిమం 1 అవర్ మూత పెట్టేసి ఉంచితే మొత్తం ఊరి చక్కగా తయారవుద్ది అండి పచ్చి పులుసు. ఇప్పుడు మనం కొరమేను ఇగురు రెడీ చేసి, ఇదిగోండి కొరమేను ఇగురికి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించిన తర్వాత ఆయిల్ పోసుకొని తగినంత ఆయిల్. కొరమేను ఇగురు కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఒక స్పూన్ ఎక్స్ట్రా పడుతుంది. ఆయిల్ వేడిచ్చిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చక్కగా ద్వారగా వేయించుకోవాలండి, బంగారం కలర్ వచ్చేంత వరకు. ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే లైట్గా ఉప్పు వేసుకోవాలండి ఫస్ట్. చక్కగా ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకోవాలి, మగ్గుతాయండి. ఉల్లిపాయలు మగ్గినాయి లేదు చూసుకుందామండి మూత తీసుకొని. ఉల్లిపాయలు మగ్గినాయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్
వేసుకోవాలి. వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా వేసుకోవాలి. ఇదిగోండి, చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కొరమీన ముక్కల్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఆ రకంగా కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం. ఇవ్వండి, ఇప్పుడు మనం చేప ముక్కలకి ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఇగురు కదండి, వాటర్ ఎక్కువ పట్టదు. పులుసుకైతే వాటర్ ఎక్కువ పట్టుద్ది. చక్కగా ఉడికి వచ్చిన తర్వాత మనం గరం మసాలా, ఫైనల్లో కొత్తిమీర వేసుకొని ఎంతవరకు రెడీ అయింది చూద్దామండి. పర్ఫెక్ట్గా రెడీ అయిందండి, చక్కగా ఉడికింది, తయారైపోయింది. ఇప్పుడు మన ఫైనల్లో గరం మసాలా వేద్దాం. ఉప్పు కారం చూసుకుందామండి. ముందు ఉప్పు సరిపోయిందండి, కొంచెం కారం పడుతుంది. ఇగురు కదా, కారం పడుతుంది. ఇది గరం మసాలా చూసుకొని వేసుకోండి, ఆ మాత్రం సరిపడుతుంది. ఫైనల్లో కొత్తిమీర. ఇచ్చానండి, ఎంతో టేస్టీగా తయారైన కొరమీన ఇగురు. ఇప్పుడు లైఫ్ పానీలో గుడ్డ పట్టుకొని చక్కగా అట్లాగా తిప్పుకుందాం. చూసారా, కొరమీన ఇగురు రెడీ అయిపోయింది. చక్కగా వేడి వేడి అన్నంలో వడ్డించుకుని తింటే అమోఘంగా ఉంటుంది, అమ్మగా ఉంటుంది అంటే కొరమీన ఇగురు. ఇదేనండి. కొరమీన ఇగురు రెడీ అయిపోయింది. పచ్చి పులుసు, పచ్చి పులుసు అండి కాంబినేషను. కొరమీన ఇగురు, పచ్చి పులుసు అండి. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?